హాయ్ అండి, వెల్కమ్ టు నాను క్రియేషన్స్. ఐ యామ్ మమత. నేనైతే ఈరోజు ఫిష్ బిర్యానీ చేస్తున్నాను. ఫస్ట్ టైం అండి, ఎలా వస్తుందో చూద్దాం. ఇక్కడైతే నేను కేజీ ఫిష్ తీసుకున్నాను, శుభ్రంగా క్లీన్ చేసుకున్నానండి. తర్వాత ఇందులో వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేస్తున్నాను. కొంచెం సాల్ట్ వేసాను, ఫ్రెష్ అల్లం పేస్ట్ వేసాను, తర్వాత కొంచెం పసుపు వేస్తాను. ఇందులో అన్ని ఫ్రెష్ ఇంగ్రీడియంట్సే వేసుకోవాలండి, బిర్యానీ కదా ఫస్ట్ టైం చేస్తున్నాను, అందుకని అన్ని ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్ వేస్తున్నాను అనమాట. పసుపు వేసుకున్న తర్వాత కొంచెం ఫిష్ మసాలా వేస్తున్నాను, తర్వాత కారం వేసుకుంటున్నానండి. స్పైస్కి కారం మరీ ఎక్కువ వేసుకున్నట్లయితే మనకు బిర్యానీ తినేటప్పుడు మరీ స్పైస్గా ఉంటే తినలేము, కాబట్టి కొంచెం వేసుకున్నాను. ఇక్కడేమో కొంచెం మెంతి పౌడర్ వేసాను అనమాట. మెంతి పౌడరు ప్లస్ జీలకర్ర ఇవి రెండు కలిపి మిక్సీ పట్టుకున్నాను. ఆ పౌడర్ అయితే ఇప్పుడు వేసాను. తర్వాత దీన్ని అయితే మ్యారినేషన్ చేసుకుందామండి. ముక్కలకు బాగా పట్టేటట్టు కలుపుకుందాము. చూడండి, ఈ విధంగా నేనైతే ఫిష్లో మిడిల్ పీసెస్ ఉంటుంది కదా, ఆ పీసెస్తో అయితే చేస్తున్నాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేశాను. తర్వాత ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఒక గిన్నె పెట్టి గ్యాస్ వెలిగించుకున్నాను. ఇందులో అయితే 2.5 స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాము. మరీ ఎక్కువ వేసుకున్నా కూడా బిర్యానీ కాబట్టి, కర్రీ అయితే ఓకే సెట్ అవుతుంది, కానీ బిర్యానీ రైస్ కదా, ఎక్కువ మరీ వేసుకోకూడదు. ఎంత కావాలో అంత వేసుకుంటే సరిపోతుంది. ఈ ఆయిల్ నేనైతే బాగా హీట్ చేస్తున్నానండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇక్కడ ఆనియన్స్ వేయించుతున్నాను. ఆనియన్స్ నేను ఒక 2 పెద్ద సైజ్ ఆనియన్స్ కట్ చేసుకున్నాను అనమాట. మనము బిర్యానీ అంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది ఫ్రైడ్ ఆనియన్స్ లాగా ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకుందాము. చూసారు కదా అండి, మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటాను. ఈ లో ఫ్లేమ్లో పెట్టుకోవద్దండి, ఎందుకంటే కూరలో ఉడికినట్లుగా ఉడుకుతాయి అన్నమాట, సాఫ్ట్ అవుతాయి. మనకు క్రిస్పీ ఆనియన్స్ కావాలి కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా నాన్ స్టాప్గా కలుపుతూనే ఉండాలి అనమాట, కలర్ చేంజ్ అయ్యేంత వరకు. చూసారు కదా, మనకు జస్ట్ 5-6 నిమిషాలలో ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ అయిపోతాయి. ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. తర్వాత వీటన్నింటిని ఒక మూతలోకి తీసేసుకుందాం. ఆనియన్స్ మరి నల్లగా వేయించకూడదండి, మాడిపోయిన స్మెల్ వస్తూ ఉంటుంది, కాబట్టి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా వేయించుకున్న తర్వాత మొత్తం తీసేసాను. ఇదే ఆయిల్లో మనము ఫిష్ ముక్కలను అయితే వేసేసుకుందామండి. మనం ఇందులో ఆనియన్స్ వేయించినాం కదా, ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నేను అందుకని ఇందులోనే ఫిష్ ముక్కలు ఫ్రై చేస్తున్నాను. ఈ ముక్కలకైతే పర్ఫెక్ట్గా ఉప్పు కారం మసాలా పట్టుకుందండి, బాగుంటుంది. లోపల వరకు మంచిగా మ్యారినేషన్ చేసాను. వీటన్నింటిని కూడా 1-2 ఆయిల్లో వేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలి, 2 సైడ్స్ కూడా మాడిపోకుండా. బిర్యానీ 2 మెంబర్స్కి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. నేను 2 మెంబర్స్కే చేస్తున్నాను, మా ఇద్దరికి, అందుకనే నేను తక్కువ పీసెస్తో చేస్తున్నాను. ఈ విధంగా అన్ని ఆయిల్లో వేసుకున్న తర్వాత మంచిగా మాడిపోకుండా వేయించుకుందాము. చూసారు కదా అండి, ఇటు ఒక 2 మినిట్స్ అటు ఒక 2 మినిట్స్ వేయించుకుంటే మనకి పర్ఫెక్ట్గా చేప అనేది ఉడుకుతుంది అన్నమాట. ఆల్రెడీ మసాలాలు దీనికి పట్టించి చాలాసేపు నానబెట్టినాం కాబట్టి తొందరగా ఉడుకుతుంది. చూడండి, ఈ విధంగా 2 వైపులా కూడా తిప్పేసుకోవాలి, మంచిగా ఉడుకుతాయండి. ఇలా ఫ్రై కూడా చేసుకోవచ్చు, కర్రీ కూడా చేసుకోవచ్చు, బట్ నేను బిర్యానీ చేస్తున్నాను అనమాట. ఇది నేనైతే మండే రోజు షూట్ చేశాను ఈ వీడియో, ఈరోజు అయితే పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, చూడండి, ఈ విధంగా మంచిగా 2 వైపులా కూడా ఫ్రై చేసుకోవాలి, ఎర్రగా లోపల ఉడకాలి అండి. లేదంటే చేప కొంచెం స్మెల్ వస్తూ ఉంటుంది కదా, ఆ స్మెల్ అనేది రాకుండా ఆయిల్లో మంచిగా ఉడికించాలి. ఆ మసాలాలన్నీ లోపల వరకు బట్టి ఉడికేలాగా ఆ విధంగా అయితే ఉడికించుకుందాము. ఓకే ఫ్రెండ్స్, చూడండి, ఈ విధంగా పర్ఫెక్ట్, ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. దీన్ని అయితే ఎట్లా పడితే అట్లా కలపకూడదు, పీసెస్ అనేది ఊడిపోతుంది, కాబట్టి చాలా కేర్ఫుల్గా కలిపేసుకుంటే మనకి చేప అనేది మంచిగా చూడడానికి బాగుంటుంది. అన్నంలో ఏ పీస్కి ఆ పీస్ వేసుకోవచ్చు. ఇదంతా కూడా ఇక ఫ్రై అయింది. నేనైతే మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాను. దీన్ని అయితే ఇక బయటికి తీస్తున్నాను ఒక గిన్నెలోకి. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను అండి, కొంచెం చాలా భయంతో చేస్తున్నాను అనమాట, ఎలా వస్తుందో ఏమో అని. మనము ఏది వచ్చినా రాకున్నా యూట్యూబ్లో చెక్ చేసుకొని ఒకసారి మనం ట్రై చేస్తే పర్ఫెక్ట్ అండి. రాంది అంటూ ఏమి కూడా మనం కొంచెం లేకుండా గిన్నెలోకి అయితే తీసేసుకుందామండి. ఇదంతా లాస్ట్లో మనం బిర్యానీలో కొంచెం కూడా అంటు లేకుండా తీసేసుకుందామండి. మళ్ళీ గ్యాస్ వెలిగిస్తే ఈ అంట అనేది మాడిపోతుంది కారం కాబట్టి, అందుకని నేనైతే క్లీన్గా ఊడ్ చేస్తున్నాను.
ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. తర్వాత ప్రాసెస్ ఏమిటో ఇప్పుడు చూసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇక్కడైతే నేను కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ ఆయిల్లో మనం ఆనియన్స్ వేసి వేయించుకుందాము. నేను ఈ ఆనియన్స్ ఎందుకు వేసానంటే, నేను టమాటో లేదండి నా దగ్గర. టమాటో ఉంటే ఈ ఆనియన్స్ బదులు టమాటో వేసుకోవాల్సి ఉండే. పెరుగు వేసుకుంటారు తర్వాత. నాకు చేపల కూర కాంబినేషన్లో పెరుగు తినడం అంటే చాలా భయము. అందుకే నేను అసలు మజ్జిగ కూడా తాగమన్నమాట ఫిష్ కర్రీ చేసినప్పుడు. ఇందులో అసలు నేను యూజ్ చేయను అనమాట. కొంతమంది ఫిష్ కర్రీలో ఇందులో టమాటో వేస్తున్నారు, టమాటో తర్వాత పెరుగు వేస్తున్నారు. నేనైతే ఉట్టి ఆనియన్స్ వేస్తున్నాను. ఎవరి ఇష్టం వాళ్ళదండి, ఆప్షనల్ అనమాట. మనకి ఛాన్స్ మనది కాబట్టి ఏమైనా వేసుకోవచ్చు. తర్వాత నేను పచ్చిమిర్చి కొత్తిమీర వేస్తున్నాను. ఇందులో బగారా మిక్స్ కూడా వేసేసుకుందాము. ఎందుకంటే మనం చేసేది బిర్యానీ కాబట్టి. ఆల్రెడీ నాది పక్కన రైస్ ఉడుకుతుంది. ఏంటంటే రైసు, వాటరు, నెక్స్ట్ అందులో బిర్యానీ మిక్స్, ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర వేసి పచ్చిమిర్చి వేసి మంచిగా బగారా రైస్ అయితే ఉడికిస్తున్నాను, బిర్యానీ రైస్. ఇక్కడేమో ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా మంచిగా ఉడికించుకుందామండి. దీనికి బ్రౌన్ కలర్ రావాల్సిన పని లేదు, కొంచెం సాఫ్ట్గా ఉడికితే సరిపోతుంది ఆనియన్స్, పచ్చిమిర్చి ఇట్లా. ఓకే ఫ్రెండ్స్, చూడండి మనము ఇందులో టమాటో ఉంటే వేసుకోవచ్చు, కానీ నా దగ్గర లేకుండే అండి. అది ఆప్షనల్ అనమాట. నేనైతే బగారా మిక్స్ వేసాను. బగారా మిక్స్ వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలిపేసుకుందామండి. ఈ విధంగా కలుపుకొని తర్వాత ప్రాసెస్ ఏంటనేది చూసేద్దాము. చూడండి, ఇదైతే ఎప్పుడైనా సరే ఉడకడానికి చాలా టైం తీసుకుంటుంది, కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది బిర్యానీలో. ఓకే, ఇందులో అయితే నేను కొంచెం ఫ్రెష్ అల్లం పేస్ట్ వేస్తున్నాను. ఫిష్లో వేసాను, బట్ ఇందులో కూడా వేయాలి కదా అండి, అందుకని చెప్పేసి ఇందులో అయితే మాడిపోకుండా ఒకసారి కలిపేసుకుందాము. పర్ఫెక్ట్గా మంచిగా ఉడుకుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా ఉడికించుకుందాము. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఉడికించుకున్న రైస్ అయితే నేను ఇందులోకి వేస్తున్నాను. చూడండి, నేనైతే రైస్ ఉడికించాను, పక్కన పెట్టేశాను. ఇది తాలింపు అయిపోయిన తర్వాత దీనిపైన నేనైతే రైస్ వేస్తున్నాను అనమాట. బిర్యానీ రైస్తో చేస్తున్నాను. బిర్యానీ అంటే ఇక అట్లనే చేయాలి కదా అండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి సగం రైస్ వేసిన తర్వాత ఇందులో అయితే మనము ఫిష్ ముక్కలు పైన పెట్టేసుకుందాము. నేను ఇక్కడ 2 మెంబర్స్కే చేస్తున్నానండి. ఇంకా చూడండి, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుందాము. తర్వాత నేను ఫిష్ ముక్కలు అయితే వేస్తున్నాను అనమాట. ఈ విధంగా ఫిష్ ముక్కల పైన వేసుకున్న తర్వాత దీనిపైన మళ్ళీ ఒక లేయర్ లాగా రైస్ వేసుకుందాము. పర్ఫెక్ట్. రైస్ని ఈ విధంగా వెడల్పుగా స్ప్రెడ్ చేసుకుంటూ మనం అన్ని మూలలుగా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన మనము మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుందాము. పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, నా దగ్గర లేకుండే. ఓకే, దీని మీద ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తున్నాను. ఇదంతా వేసుకున్న తర్వాత కొంచెం పసుపు వాటర్లో కలిపి ఈ విధంగా కలర్ కోసం వేస్తున్నాను. నేను న్యాచురల్గానే యూస్ చేస్తూ ఉంటాను. ఏదైనా మనము వంట కలర్స్ ఉంటాయి కదండి, అస్సలు వేయను అనమాట. దీనిపైన మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు, 6 నిమిషాలు, 7 నిమిషాలు అట్లా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే మనకైతే మంచి స్మెల్ ఒకటి బయటకు వస్తుందండి, ఫిష్ బిర్యానీ అని. ఆ స్మెల్ బయటకు వచ్చేంత వరకు ఉడికించుకున్న సరిపోతుందండి. మనకు బిర్యానీ రెడీ అయిపోయిందని అర్థమవుతుంది ఆ స్మెల్ తోటే. స్టవ్ ఆఫ్ చేసుకొని నేనైతే బిర్యానీ కింద మీదకి ఒకసారి కలిపి, మనకు రెస్టారెంట్లో, హోటల్లో ఇచ్చే బిర్యానీ ఎలా ఉందో చూడడానికి అలానే కనిపిస్తుంది కదండి. టేస్ట్ కూడా సూపర్ అంటే సూపర్ ఉందండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి నేనైతే ఒక ప్లేట్లో సర్వ్ చేస్తున్నాను. చూడండి, బిర్యానీ అయితే ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే మొదటిసారి చేసినా కూడా చాలా చాలా బాగా కుదిరిందండి. అసలు మనం వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుంటే మనకు భయపడాల్సిన పని లేదు. మొదటిసారి చేసినా కూడా చాలా బాగా వస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, చూడండి చాలా హ్యాపీగా తినేయచ్చు. ఇంట్లో ఫిష్ బిర్యానీ కానీ చికెన్ బిర్యానీ ఏదంటే అది ఇంట్లోనే వేసుకొని హ్యాపీగా తినేయచ్చు అండి. చాలా బాగా వచ్చింది, నాకైతే చాలా బాగా అనిపించింది. నేను ఏది చేసినా సరే మంచి సక్సెస్ అయితే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటాను. నేను కష్టపడ్డదానికి అదొక ఫలితం అనమాట. చూడండి ఎంత బాగా వచ్చిందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.